వెల్కమ్ టు అవర్ ఛానల్. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచితే ట్రూ అప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రూ డౌన్ అంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించిన పరిస్థితి. కొనుగోళ్లలో కూడా సుమారుగా 4,400 కోట్ల రూపాయలు ఆదా చేశారు కూటమి ప్రభుత్వం. విద్యుత్ ఆదా, కొనుగోళ్ల మీద ఆదా, ట్రూ డౌన్, విద్యుత్ సంస్కరణలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ట్రూ అప్ ట్రూ డౌన్. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు, నాడు జగన్మోహన్ రెడ్డి 9 సార్లు పెంచాడు, పైగా ఆదా చేశాడు. కొనుగోళ్లలో కూడా 4,400 కోట్లు. ఈ సంస్కరణని, ఈ ట్రూ డౌన్ ఎట్లా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి నిజంగా మామూలుగా అంటే సాధారణ పరిస్థితుల్లో మామూలుగా మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పనులన్నీ చేసి ఉండాల్సింది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డికి జనరేషన్ ప్లాంట్లు చాలా ఉన్నాయి, పవర్ జనరేషన్ ప్లాంట్లు చాలా ఉన్నాయి, హైడల్ విద్యుత్ ఉన్నది. అతనికి ఈ పవర్ పర్చేజ్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే అదే బిజినెస్లో కోట్లాది రూపాయలు ఇంకా సంపాదిస్తున్నాడు కాబట్టి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ప్రాఫిట్ ఎట్లా వస్తున్నది అది చూసుకొని, నాకు ప్రాఫిట్ వస్తున్నది, ఎంత ప్రాఫిట్ వస్తున్నది, ఈ ప్రాఫిట్లో 50% కనుక నేను తగ్గించుకోగలిగితే ప్రజలకి ఎంత మనం తగ్గించవచ్చు అని ఆలోచించాలి. రాజకీయ పార్టీ నాయకుడిగా, పాలిటీషియన్ అయితే, ప్యూర్ బిజినెస్ మెన్ అయినా కానీ ఏం చేయాలి అంటే ఒక 50% మనం ప్రాఫిట్ తగ్గించుకుందాం, ఆ 50% ప్రాఫిట్ని ప్రజలకి ట్రాన్స్ఫర్ చేద్దాం అని ఆలోచించాలి. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ప్రాఫిట్ కోసం మాత్రమే చూసే వ్యాపారస్తుడు. అందుకని ఈ విద్యుత్ కొనుగోలుకి సంబంధించి తనతో పాటు వేరే వేరే కంపెనీలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా లాభం చేకూర్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ కొట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. 100% ఇందులో నేను చెప్పిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రం విడిపోయిన కొత్తలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ లోటుతోటి ఉన్నది. దాన్ని సెట్ చేయటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసి కరెక్ట్గా 2.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సర్ప్లస్ స్టేట్గా చేశాడు. సర్ప్లస్ స్టేట్ అంటే కొరత అంతా అయిపోయింది, సర్ప్లస్ ఉన్నది. ఎట్లా వచ్చింది సర్ప్లస్? ఇది ఎట్లా వచ్చింది అంటే విద్యుత్ ఉత్పత్తి మీద కాన్సన్ట్రేట్ చేయటమే కాకుండా మీకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ద్వారా, అప్పటికి ఇంకా ఇంత స్ట్రిక్ట్ పాలసీలు రాలేదు, గ్రీన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఇంకా అప్పటికి ఫార్ములేషన్లోనే ఉంది, బయటికి రాలేదు. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ గ్రీన్ పవర్కి సంబంధించిన పాలసీలు ఇట్లా భవిష్యత్తులో ఇట్లా ఉండబోతున్నాయి అని చెప్పి సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి వచ్చే విద్యుత్తుని ఆయన కొనుగోలు చేయటానికి రెడీ చేసుకున్నాడు మొత్తం. అంతేకాకుండా ఈ విద్యుత్ ఉత్పాదన సంస్థలతోటి 20 సంవత్సరాల పాటు అగ్రిమెంట్లు చేసుకున్నాడు. 20 సంవత్సరాల పాటు ఏ కంపెనీకైనా ఏంటి అంటే ఆ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు, ఆ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవాలి, ఎవరైనా కొనాలి. టెంపరీగా కొనేవాళ్ళు దొరికితే వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఉండదు, మళ్ళీ వాళ్ళు క్లయింట్ని ఎత్తుక్కోవాలి కదా. అందుకని చంద్రబాబు నాయుడు దాని మీద ఏం చేశాడు అంటే 20 సంవత్సరాల పాటు నేను మీకు అగ్రిమెంట్ ఇస్తా, మీ దగ్గరే కొంటాను అని అగ్రిమెంట్ ఇస్తా, మీకు ఇప్పుడే రేటు ఫిక్స్ చేస్తా అని చెప్పాడు. అప్పటికి ఉదాహరణ చెప్తున్నాను, నాకు అంటే కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ ₹3.20 అప్పటికి మార్కెట్లో రేటు ఉన్నదనుకోండి. ఈయన ఏం చేశాడంటే ₹3.20 కదా ఇప్పుడు ఉన్నది, నాకు 20 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాయండి, మీకు ₹3.80 ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు. పవర్ విద్యుత్ ఏమవుతుంది, సమ్మర్ పీక్ సీజన్లో ₹5, ₹6, ₹7 కొను. జగన్మోహన్ రెడ్డి అయితే ₹12 కొన్నాడు ఒక సందర్భంలో. రేటు పెరుగుతూ ఉంటుంది. లేదు, డిమాండ్ సప్లై. మీకు మనకు అర్జెంట్ కావాలి, ఇప్పుడు ఎక్కువ కరెంటు వాడుతున్నారు, ఇప్పుడు మనకు అర్జెంట్ కావాలి అని వెళ్తే ₹12 కూడా చెప్తారు. అందుకని లాంగ్ టర్మ్లో అప్పుడున్న మార్కెట్ ధర కన్నా కొంచెం ఎక్కువ పెట్టి 20 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆయన. అంటే 20 సంవత్సరాలు ఆ రేటుకే సప్లై చేయాలి, ఆ రేటుకే సప్లై చేయాలి. నీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే తగ్గించాలి,
నీకు పెరిగితే నాకు సంబంధం లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటే వాళ్ళకి సౌకర్యం, అందుకని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది స్థూలంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఆ రోజు చేసింది 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచన ఇది. ఇటువంటి ఆలోచన చేసిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, అంటే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండంగానే ప్రజల మనసులో విషబీజాలు నాటాడు. అంటే ₹3.20 ఉంటే చంద్రబాబు నాయుడు ₹3.80 కొంటున్నాడు. ఎక్కువ కొంటున్నాడు అని ఆలోచన. ఈ మిగిలినవన్నీ కూడా ఆయన కమిషన్గా తీసుకుంటున్నాడు అనే ఒక దుష్ప్రచారాన్ని భారీ ఎత్తున మార్కెట్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లారు. ప్రజలందరూ నమ్మేలాగా ఫిగర్స్ చూసుకుంటే అట్లాగే ఉంటున్నాయి. నాకెట తెలుస్తుంది ఇది 20 సంవత్సరాల అగ్రిమెంట్ అని, 20 సంవత్సరాల పాటు అదే రేటుకి సప్లై చేయాలని, రేటు ఎస్కలేట్ అయినా మనకు సంబంధం ఉండదని, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల వల్ల మనకు రాష్ట్రానికి బెనిఫిట్ అని, ఇవన్నీ నాకెట తెలుస్తాయి? తెలియవు. అక్కడ ఫిగర్ ఒక్కటే కనపడుతుంది, ₹3.20, ₹3.80 కమిషన్ తీసేసుకున్నారా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ బలహీనతతోటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే బిజినెస్ మెన్ గేమ్ ఆడి మొత్తం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని చెప్పి అట్లా క్యాంపెయిన్ తీసుకెళ్ళాడు. యాక్చువల్గా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేయటం అనేది రాష్ట్రానికి ఇట్ ఈజ్ ఎ డెత్ బ్లో. అంత అసలుగా ఒక ఉత్పాతం. అటువంటి చెయ్యకూడదని చెప్పి మనం చెప్పటం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర విద్యుత్ రంగ సంస్థలు చెప్పినాయి. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అనేవి 20 సంవత్సరాల కాల పరిమితిలో చేసుకున్నవి, రాష్ట్రానికి లాంగ్ రన్లో ఉపయోగం ఉంటుంది. నువ్వు ఇప్పుడు ₹3.80 అంటే ఫిగర్స్ నేను కరెక్ట్ కాదండి, నేను ముందర చెప్తున్నా, వేరియేషన్ ఉంది, అది రేట్ కరెక్ట్ కాదు, రేట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మీకు ఈ ₹3.80 మీకు భవిష్యత్తులో కూడా దొరకదండి మీరు. అందుకని దయచేసి మీరు పీపీఎల్ని మీరు రద్దు చేయమాకండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక 5-6 సార్లు లెటర్లు రాసింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వాటిని చూసైనా తెలివి తెచ్చుకోవాలి, కానీ అది కాదు. కక్ష సాధింపే మన లక్ష్యం కాబట్టి ఏం చేశాడు అంటే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ రద్దు చేసేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఇట్లా మనం ఆల్రెడీ చేసుకున్న అగ్రిమెంట్లని ప్రభుత్వమే రద్దు చేసుకుంటూ పోతే భారతదేశం మొత్తం మీద ఇంపాక్ట్ పడుతుంది. మనకి బయట నుంచి వచ్చే వాళ్ళు రారు, నమ్మరు కదా, మనల్ని ఇంకా నమ్మరు. దయచేసి మీరు చెయ్యొద్దని కూడా చెప్పినా జగన్ వినలేదు. నో అన్నాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేశాడు. ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే ఈ పవర్ పర్చేజ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అంటే పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుగా ఎప్పటికప్పుడు కొనుక్కున్నాడు. ఇందాక చెప్పా కదా, ₹12 కూడా కొన్నాడు ఒక సందర్భంలో. ఎంత లాస్. దీని మీద కోర్టు ఏదో ఫైన్ కూడా వేసినట్టుంది పీపీఎల్ రద్దు మీద. పీపీఎల్ రద్దు వద్దని చెప్పారు అందరూ, ఫైన్ ఏం పడలే, వద్దని చెప్పారు, కానీ అతనేం వినలేదు. చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ సంస్కరణల విషయంలో ఆయన చాలా క్లియర్గా ఉంటాడు. ప్రజలకి నేను మేలు చేస్తున్నాను, ప్రజలు నన్ను అపార్థం చేసుకోరు అన్న ధైర్యంతో ఉంటాడు. అదే ధైర్యంతో ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పే ఈ తప్పుడు ప్రచారాలని ఆయనేం ఖండించడు. నన్ను ప్రజల కోసం నేను మేలు చేస్తూ ఉంటే ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు అని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు డ్యామేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడే కాదు, విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి వెళ్ళిపోతే వాటిని నష్టాల నుంచి గట్టెక్కించాలి అంటే విద్యుత్ సంస్కరణలే శరణ్యం అని చెప్పి ఖచ్చితంగా నమ్మిన చంద్రబాబు నాయుడు ఆ రోజు విద్యుత్ సంస్కరణలు అమలు పరిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి వచ్చి విద్యుత్ సంస్కరణలు అమలు చేయటం రైతులకి కీడు చేస్తుంది, రైతులకి విద్యుత్ ఆపేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేశాడు, దారుణంగా ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సంస్కరణలను రివర్స్ చేయాలి కదా, జెన్కో ట్రాన్స్కోల్ని పెట్టాడు చంద్రబాబు నాయుడు. మరి రాజశేఖర రెడ్డి రాగానే
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నా. రాజశేఖర రెడ్డి రాగానే ట్రాన్స్కో జెన్కోల్ని ఎత్తేయాలి కదా. నువ్వు విద్యుత్ సంస్కరణల వల్ల రైతులు ఇబ్బంది పడతారని చెప్పావు కదా. నువ్వు ఆ వాదంతోనే అధికారంలోకి వచ్చావు కదా. నువ్వు రాగానే విద్యుత్ సంస్కరణలని రివర్స్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు రాజశేఖర రెడ్డి? రాజశేఖర రెడ్డి విద్యుత్ సంస్కరణలను రివర్స్ చేయలేదు. ఎందుకు అంటే అవి మంచివి, దేశానికి అవసరము అని రాజశేఖర రెడ్డికి కూడా తెలుసు. తర్వాత కూడా ఆయన ప్రకటనలో చెప్పినట్టు మీడియా సమావేశంలో, చంద్రబాబు వచ్చిన విద్యుత్ సంస్థల వల్లే మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆ రోజు అధికారంలోకి రావటానికి రాజశేఖర రెడ్డి ఆడిన పెద్ద డ్రామా. ఆ డ్రామాని ప్రజలు నమ్మారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి పీపీఏలతోటి చంద్రబాబు నాయుడు ముడుపులు తీసుకుంటున్నాడు అని డ్రామా ఆడి మళ్ళీ ప్రజల్ని ఫూల్సున్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలని ఫూల్సున్ చేసి ముఖ్యమంత్రి కావటం అనేది ఈ తండ్రి కొడుకులిద్దరికి అలవాటు అయిపోయింది. ఈ రోజున మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటి అంటే, విద్యుత్ సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేయగలిగితే విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి అని ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు. మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆ పీరియడ్ తీసేస్తే, ఈయన గనక కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు ట్రూ డౌన్ అని మీరు ఇందాక నుంచి అంటున్నది ఈ పాటికే అసలు చాలా వచ్చేసి బాగా తగ్గిపోయి ఉండాలి విద్యుత్ ఛార్జీలు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వల్ల విద్యుత్ సంస్థలకి విద్యుత్ మీద వైట్ పేపర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 4.0లో దాదాపుగా 35,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ బర్డెన్ పడ్డది విద్యుత్ సంస్థల మీద ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఆయన చెప్పాడు అప్పుడు, ఇవన్నీ తీర్చుకుంటూ రావాలి, ప్రజల మీద బర్డెన్ పడకుండా చూసుకోవాలి, ఇవన్నీ కత్తి మీద సాము, నేను చేస్తాను, నాకు విద్యుత్ సంస్కరణల గురించి అవగాహన ఉంది అని చెప్పాడు ఆయన. అదే ప్రకారం ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆ రేట్లు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు. రేట్లు తగ్గించుకుంటూ వస్తాడు. 2030 నాటికి 2030 సంవత్సరానికి ₹3.90 వస్తుంది. ₹3.90 తీసుకురావాలనేది లక్ష్యం. అంటే పర్ యూనిట్ కాస్ట్. అంటే ఎంత ప్లానింగ్ ఉంటే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, అప్పటిదాకా 2030 దాకా వెయిట్ చేయకుండానే ఎప్పటికప్పుడు వచ్చిన ప్రాఫిట్ని ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతూ ఉన్నది. ప్రజలకి ట్రాన్స్ఫర్ చేయటం అంటే ఏంటి అంటే ఆ ట్రూ డౌన్ ఛార్జీలు పెడుతూ ఉన్నారు. దాదాపుగా 500-600 బిల్లు వచ్చే వాళ్ళకి 150 వరకు తగ్గింది. బాగా తగ్గుతుంది సార్ ట్రూ డౌన్ ఫస్ట్ పెట్టినప్పుడు. అంతకు ముందర కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి వెళ్ళటానికి ముందు అతను ఈ టారిఫ్ రివిజన్ కమిటీకి ప్రపోజల్స్ ఇచ్చాడు. టారిఫ్ రివిజన్ కమిషన్కి అప్పుడు చైర్మన్గా ఉన్న ఆయన ఎలక్షన్ల ముందర పెంచితే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగులుతుందని చెప్పి ఆపి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు రిపోర్ట్ ఇచ్చారు పెంచవచ్చు అని. గవర్నమెంట్ అప్పటికి చెప్పింది అగ్రికల్చర్కి ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేను కడతానని చెప్పి 9,000 కోట్లు కట్టేశారు. 9,000 కోట్లు కట్టేశారు. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడా అప్పుడు స్వల్పంగా ఛార్జీలు పెరిగినాయి. 500 బిల్లు వచ్చే వాళ్ళకి ₹550, ₹570 పెరిగింది. ఆ తర్వాత ట్రూ డౌన్ తోటి మొత్తం తగ్గించారు. ఇప్పుడు ఇంకా తగ్గిస్తుంది. 4,400 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగలటం అంటే మామూలు విషయం కాదు. అది ఇప్పుడు ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన డబ్బులో బెనిఫిట్ని కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయి. ఇవి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల ఫలితాలు. అందుకని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఒక దూరదృష్టితోటి ఈ విద్యుత్ సంస్కరణల్లో తీసుకునే నిర్ణయాలకి అందరూ మద్దతు ఇవ్వగలిగితే ఆ బెనిఫిట్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి అంటే, PM సూర్య గారు ఉంది, వాడుకోండి, స్కీమ్ కంప్లీట్ అయిపోయే లోపల మీ రూఫ్ టాప్ల మీద మీరు సోలార్ ప్యానల్స్ పెట్టించుకోండి, స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, PM సూర్య గారిని ఉపయోగించుకోండి అని ఆయన ఒక క్యాంపెయిన్ తీసుకొని మరీ చెప్తూ ఉన్నాడు. చాలామంది విన్నారు. ఇంకా మాకెందుకు, దీనివల్ల మాకేంటి బెనిఫిట్ అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. తర్వాత అట్లా ఆలోచించే వాళ్ళు భవిష్యత్తులో పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. అందుకని PM సూర్య గారి స్కీమ్ అయిపోయే లోపల
అందరూ ఉపయోగించుకోండి. చంద్రబాబు చెప్పేది మన మంచికే తప్ప ఆయనకేం ఇందులో బెనిఫిట్ ఏమి ఉండదు. అందుకని ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సెకండ్ ట్రూ డౌన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ సంస్కరణలు ప్రజలకు జరుగుతున్న మేలు గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.